నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. ఈ ప్లేస్ చూడగానే నేను ఎక్కడున్నాను అనేది మీరు గుర్తుపట్టే ఉంటారు. మీరు అనుకున్నది నిజం, శంబలి నగర్లోనే ఉన్నాను. దీనికి సంబంధించి ఇప్పటికే మన ఆర్ వాయిస్ ఛానల్లో చాలా ఎపిసోడ్స్ వచ్చాయి. ఇక్కడున్న ప్రతి ఆధ్యాత్మిక స్థలాన్ని ఇంచుగా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. మీ అందరూ దాన్ని అర్థం చేసుకుని ఉంటారు అనుకున్నాను. అయితే మనం పరిచయం చేస్తూ వెళ్ళాము, అక్కడ మనం ఎలా తపస్సు ఫలితం లభించిందని చూసాము. కానీ చాలా మందికి ఆధ్యాత్మికం అనగానే అనేక సందేహాలు వస్తుంటాయి. ఒక మనిషి ఋషి ఎలా అవుతారు, అసలు మాట్లాడకుండా ఒక మనిషి ఉండగలుగుతాడా, ఇవన్నీ చెప్పుడు మాటలే. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈ ఋషి దగ్గరకు వచ్చి పరిచయం చేశారా, ఆయన చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా? మీరు నన్ను అడగడం కాదు, మీ క్వశ్చన్స్ అన్ని నేను రమేష్ గారిని అడుగుతాను. ఆయన దగ్గర నుంచే సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే. బేసిక్ గా సినిమా స్టోరీల్లో దేవుడు ప్రత్యక్షం అయ్యాడన్నా, లేకపోతే యుద్ధం జరిగిపోయి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యానన్నా జనాలు నమ్మేస్తారు. బట్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడింది, ఒక మనిషి తన తపస్సుతోటి తన జ్ఞానంతో ఒక శక్తిని ఉద్భవించగలుగుతున్నారు అంటే నమ్మే స్థితిలో ఉండరు. మీలాగే మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మా ఆడియన్స్ కూడా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కొంచెం ఓపిక్గా సమాధానం చెప్పాలి ఈరోజు మీరు. తప్పకుండా. అసలు మీరు ఎవరైతే గురువుగారు, నాన్నగారు మహర్షి, మీకు ఎలా పరిచయం? మహర్షి గారు అసలు మీ దగ్గరికి ఎలా వచ్చారు? మీకు ఆయనకి ఎక్కడ లింక్ కుదిరింది? నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక గురువు కావాలనే కోరిక చాలా బలంగా ఉండేదండి. మీకు ఇంతకుముందు కెమెరా వెనక చెప్పినట్టు ఆ కోరిక కూడా ఒక గురువు కాదు, ఇలాంటి గురువు కావాలి అంటే సైన్స్ తెలియాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి, ఇది నువ్వు నమ్ము అని చెప్పేవాళ్ళు నాకు వద్దు. ఏదన్నా ఒక ప్రశ్న అడిగితే ఆత్మ పరమాత్మ ఇలాంటి పదాలు వాడకుండా నాకు వివరించగలిగే గురువు కావాలి. అలాగే వీరు సొంత అనుభవం నుంచి చెప్పగలగాలి, కానీ పుస్తకాల్లో నుంచి చెప్పే గురువు నాకు వద్దు అనుకున్నాను. ఇది నాకు 11 ఏళ్ళ వయసు అప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నాకు. అది నాకు సుమారు 25 సంవత్సరాలు ఆ వయసులో నాకు ఆ కోరిక తీరిందండి. నేను హైదరాబాద్లో బేగంపేటలో ఒక కంపెనీ ఉంది ఇంటర్గ్రాఫ్ అని, దానిలో పనిచేస్తున్నప్పుడు అక్కడికే నా గురువు గారు వెతుక్కుంటూ వచ్చారు. నేను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అక్కడ ఒక క్రియాయోగ క్లాస్ పెట్టడం, ఆ క్లాస్కి నేను వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అక్కడ వీరు ఒక అంశాన్ని, నేను మీకు ఎలాగైతే ఒక దేవుడి బొమ్మ చూపించి ఇది మనకు ఒక రిలీజియన్ మతపరంగా హైందవ పరంగా ఏంటి, ఆధ్యాత్మిక పరంగా ఏంటి, సైన్స్ పరంగా ఏంటి, ఇవన్నీ నేను చెప్పినట్టు వారు చెప్పేవారు. ఒకే అంశాన్ని సామాజికంగా ఆధ్యాత్మికంగా సైంటిఫిక్గా చెప్పేవారు అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది వీరు నాకు గురువు గారు అని. కానీ ఆ రోజు నేను వారిని గౌరవించి వారికి కనెక్ట్ అయ్యాను, కానీ వారిని గురువుగా యాక్సెప్ట్ నాకు ఇంకా టైం పట్టింది. కానీ మా మొదటి పరిచయం మాత్రం అదే అండి. కొద్ది రోజుల తర్వాత వారు చెప్పారు, నీకోసం నేను చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను బాబు అని చెప్పి. అదండి మా ప్రయాణం. అసలు ఎందుకు అంటే నేను విన్నది, నాన్నగారు ఇప్పటి వరకు 150,000 మందికి క్రియాయోగా నేర్పించారు అని. 150,000 మందిలో అంటే క్వశ్చనింగ్ చేసే తత్వం ఉన్న రమేష్ గారిని ప్రత్యేకంగా ఎంచుకోవడం, ఆయన వారసుడిగా రమేష్ గారు మారిపోవడం ఎలా జరిగింది? ఏ సంఘటన మీ ఇద్దరిని అంతా మిళితం చేసేసింది? ఏ సంఘటన అనేది నాకు తెలియదండి. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి దగ్గరగా రావాలి అంటే మనలో ఒక ప్యూరిటీ ఉండాలండి. ఈ 150,000 మంది వీరి దగ్గరకు వచ్చినా కూడా వీరి దగ్గర నిర్భయంగా వారి మనసులు, అంటే ఇప్పుడు నా ఆలోచనలు కూడా వారు చదవగలరు అనుకున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, అంత శుద్ధంగా మీరు ఉండాలి. అంటే నేను ఒక మాట మీతో అంటే అదే మాట నేను లోపల, అంటే మనసా వాచ ఒకటే ఉన్నప్పుడు మీకు ఆ భయం ఉండదండి. ఈ మహర్షి దగ్గర 2 విషయాల వల్ల నేను బాగా దగ్గర అయ్యానండి. ఒకటి, నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని వీరికి లౌక్యం లేకుండా చెప్పడం, అడగడం. అంటే వీరు ఏమి అనుకుంటారో అని చెప్పి ఒకటి, లేకపోతే వారికి ఒక విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం, మనం ఇప్పుడు లోపల వంగి సలాములు చేయడం, లేకపోతే పాదాభివందనాలు చేయడం, ఇవేవి ఉండేవి కాదు. రెండవది, నేను ఒక ప్రశ్న ఏదన్నా అడిగితే ఆ ప్రశ్నలో నా స్వార్థం ఉండేది కాదండి. సమాజ హితం కోసమో లేకపోతే ఒక విషయం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అడగడం వల్ల వారు అంత ఓపికగా వారు చెప్పారన్నమాట. ఏది అడిగినా కూడా ఈ సమాజ హితం కోసం అడగడం. రెండవది, ఈ ఆధ్యాత్మికం అంటే మన సనాతనంలో ఉండే ఆధ్యాత్మికం ఇంతే స్వచ్ఛంగా సమాజంలోకి వెళ్ళాలి, ఆ సమాజానికి అందించాలి అనే తపన నాకు ఉండడం వల్ల వారికి నేను దగ్గరయ్యానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే బాగా స్ట్రెస్ తోటి అనుక్షణం టెన్షన్ తోటి ఉంటారు, అది డిఫరెంట్.
మీరు ఇటు వచ్చేసరికి ఆధ్యాత్మికం, ఈ తపస్సు, ఈ యోగా ఇవన్నీ డిఫరెంట్. ఈ రెండింటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు ముందే ఒక మంచి గురువు దగ్గర శిష్యుడు అవ్వాలి అనుకున్నారు, మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఎలా ఎంచుకున్నారు? అసలు ఆ కథనం ఒకసారి, ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, నిద్ర లేదని స్ట్రెస్గా మాట్లాడటం, చిరాకు పడటం, కనీసం బయటికి రమ్మంటే కూడా ఆహా మాకు బయటకు వచ్చేంత ఓపిక కూడా లేదని చెప్తూ ఉంటారు. బట్ రెండు మేనేజ్ చేయాలి అని అంటే అది ఎలా సాధ్యమైంది? నాకు ఈ సాఫ్ట్వేరు ఆధ్యాత్మికం రెండు ఒకేసారి మొదలయ్యాయి. నేను 6th క్లాస్ అంటే 11వ సంవత్సరంలో ఉండగానే నాలో ఈ సత్యం అంటే ఏంటి, నాకు దేవుడు అంటే ఏంటి అనేది నాకు పెద్దగా ఉండేది కానీ సత్యం అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, ఇది తెలుసుకోవడం ఎలాగా, చూసిన తర్వాత అర్థం చేసుకోవడం ఎలాగా, ఇలాంటి ప్రశ్నలే ఉండేవి నాకు. అలాగే ఈ సాఫ్ట్వేర్ కూడా నాకు 6th క్లాస్లో ఉన్నప్పుడు నెల్లూరులో నేను చదువుకున్న స్కూల్ పేరు విద్యాభారతి స్కూల్ అండి. ఆ స్కూల్ చైర్మన్ చాలా అభ్యుదయవాది, చాలా ఫార్వర్డ్ థింకింగ్. పిల్లలకి కంప్యూటర్స్ నేర్పించాలని ఆయన మాకు సిలబస్లో లేని కంప్యూటర్స్ ఆయన నేర్పించడం, మాకు ప్రోగ్రామింగ్ నేర్పించడం, అదే నాకు ఇష్టంగా మారడం. ఆ ఇష్టం చూసి మళ్ళీ మా నాన్న అలాంటి పుస్తకాలు నాకు తెచ్చివ్వడం, అంటే సబ్జెక్ట్ పుస్తకం కాకుండా వాటిని చదవడం ద్వారా నేను ఆ దారిలోకి వెళ్ళాను. నేను పెద్ద అయితే ఇదే చదువుతాను అని చెప్పి అన్నాను. అప్పట్లో అసలు ఇండియాలో కంప్యూటర్స్ లేవు, నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ అయ్యే ఛాన్స్ లేదన్నారు. కానీ నేను 10th తర్వాత ఇంటర్ కూడా చేయకుండా 10th తర్వాతనే నేను డైరెక్ట్గా మన సికింద్రాబాద్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ GIOE, ఇది నేషనల్ లెవెల్లో మోస్ట్ ఫేమస్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ అండి. నేను దానిలో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాల్లో అక్కడ నా అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఆ తర్వాత నేను మన ECILలో నేను అప్రెంటిస్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ ఆల్మోస్ట్ ఫస్ట్ IT కంపెనీ ఇంటర్గ్రాఫ్లో నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా నేను దానిలో ప్లేస్ అయ్యాను. నేను ఏదైతే చదవాలనుకున్నానో అదే చేశాను. నేను ఏదైతే చెయ్యాలనుకున్నానో అలాంటి ఉద్యోగం నేను తీసుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని మామూలుగా అంటారండి, కానీ దీనిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు నేను మొదలుపెట్టింది, నేను చదువుకునింది సాఫ్ట్వేర్, కానీ నేను సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ప్రోగ్రామింగ్, అలాగే ఇంజనీరింగ్, అంటే IT ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను నాకు సాఫ్ట్వేర్లో ఆప్షన్స్ జాబ్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ సిస్టమ్స్ మేనేజ్మెంట్, సిస్టమ్స్ సపోర్ట్, దీని మీద, అంటే ఇప్పుడు IT టెక్ సపోర్ట్ ఉంటుంది, దాన్ని నేను ఎంచుకున్నాను నాకు ఇష్టం కాబట్టి. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా ఎక్కువ హైపు, విలువ ఉండేది. నేను ఎంచుకున్న దానికి తక్కువ ఉండేది, కానీ నాకు ఇష్టపడ్డ దానిలో నేను వెళ్ళాను. అందుకని నాకు ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడూ నాకు లేదు. నా పని నేను ఇష్టంగా చేశాను. ఆ పని చేస్తున్నప్పుడు తప్పించి నేను చేశాను. అంటే నాకు ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే అది తెలుసుకునేంత వరకు దాన్ని వదలకపోవడం. అలాగే సపోర్ట్లో నాకు నచ్చేది ఏంటంటే, ఎవరన్నా ఒక కంప్యూటర్ యూజర్స్కి ఇబ్బంది వస్తే మనం వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తాం. దానిలో నాకు టెక్నికల్ కన్నా కూడా ఒక కొంచెం ఉన్నతమైనది కనపడింది. అంటే ఒకరికి సహాయం మనం చేస్తున్నాము అని. నాకు ఎవరన్నా కష్టం, అంటే కంప్యూటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి ఎలాగన్నా చేయాలన్న తపన వల్ల అవసరానికి మించి నేను కొంత ఎఫర్ట్ పెట్టడం, దాంతో నాకు వేరే వాళ్ళకి కొంచెం కష్టం అనిపించేది నాకు సులభం అనిపించడం జరిగింది. రెండోది, ఈరోజు మీరు స్ట్రెస్ అంటున్నారు. స్ట్రెస్ అంటే ఎందుకు ఉంటుందంటే అండి, ఈరోజు IT కంపెనీస్లో చేరే చాలామంది ఈ ఇండస్ట్రీలోకి మీకు వెళ్తే కానీ మీకు పెళ్ళవదు, అలాగే నువ్వు ఏ చదువుకున్నా దీనిలోకి వెళ్తే కానీ నీకు గుర్తింపు ఉండదు అని వచ్చిన వాళ్ళు. ఈ ఇష్టతతో వచ్చి దీన్నే జీవితంగా భావించేసే వాళ్ళకి ఇప్పుడు కాదని ఎప్పటికీ స్ట్రెస్ అనేది ఉండదు. అలా కాకుండా ఏదో సమాజం మెప్పు కోసము, లేకపోతే సమాజంలో గౌరవం కోసం దీనిలో చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా స్ట్రెస్ ఉంటుంది. రెండవది, మనం ఏం చేసినా కూడా ఆ చేసేది ఎలా చేయాలో సరిగ్గా నేర్చుకోవాలండి. చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు లెక్కలు నేర్చుకున్నారనుకోండి, చిన్నప్పుడు 2 2 4, 2 × 2 = 4 అని నేర్చుకుంటారు. జీవితాంతం ఇదే, మారదు ఇది. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలా కాదు. ప్రతి 2 సంవత్సరాలకి టెక్నాలజీస్ మారిపోతుంటాయి, మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. చాలామంది నేను ఆల్రెడీ 20 ఏళ్ళు దీనిలో పనిచేశాను, ఇంకా నేర్చుకోవాలా నేను అంట. మీరు ఇంకా నేర్చుకోవాలా అంటే ఏంటంటే మీలో మెంటల్ షార్ప్నెస్ తగ్గిపోయింది, నేర్చుకోవాలి అని ఆ కుతూహలం మీకు పోయింది. అలాంటప్పుడు మీరు ఈ ఇండస్ట్రీలో ఉండడం మానేయండి. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అలాగే ఉండాలి. నేను ఇంతే నేర్చుకుంటాను, నేను ఇంతకన్నా మారను అన్నప్పుడు మీకు వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇది నిత్య నూతనం, ఇది ఒక నదీ ప్రవాహం. ఇది నాకు ఇప్పుడు బోలెడ్ టెక్నాలజీ వచ్చండి, వీటిలో చాలా వరకు ఈరోజు పనికిరావు. ఎందుకంటే అవన్నీ అబ్సల్యూట్ అయిపోయాయి. అబ్సల్యూట్ అంటే ఈరోజు వాటిని వాడేవాళ్ళు ఎవరు లేరు.
వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను సిటీలో ప్రయాణం చేయాలనుకోండి, నాకు ఎద్దుల బండి నడపడం మాత్రమే వచ్చు అంటే ఆ స్కిల్ దేనికి పనికొస్తుంది? పనికిరాదు. మీరు బైకో లేకపోతే కారు నేర్చుకోవాలి. మీరు ఇది నేను నేర్చుకోను అన్న వాళ్ళు స్ట్రెస్లోనే ఉంటారు. అలాగే వాళ్ళని వాళ్ళు నిత్యం ఆ ఇంప్రూవ్మెంట్, ఆ ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉండాలి. ఇది మీ కంపెనీ ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం అనేది ఇప్పుడు జరగట్లేదండి, అందుకని ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. మీకు నాన్నగారు పరిచయం అయిన తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? సడన్గా 14 సంవత్సరాల క్రితం నేను మాట్లాడను ఎవరితోటి, మౌన దీక్షలోకి వెళ్ళిపోతాను అని చెప్పారు. అప్పటిదాకా అందరితో మాట్లాడుతూ అందరికీ విద్య నేర్పించే ఆయన ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆధ్యాత్మికంలో ఏంటంటే అండి, ఆధ్యాత్మికం అనేది చాలా సున్నితమైన అంశం. మనం ప్రతిదీ మాటల్లో మనం చెప్పలేం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఇప్పుడు నా భార్య మా పాప పుట్టినప్పుడు నేను దూరంగా చూసేవాడిని. మా పాపని ఇలా చేతిలో పట్టుకునేది, వాళ్ళిద్దరూ ఏదో నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పాపకి ఈమె భాష ఏం అర్థమైందో తెలియదు, ఈమె భాష ఆమెకి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఆ టైంలో వాళ్ళిద్దరిని చూసి నేను ఆనందించేవాడిని. ఆ టైంలో నేను నా భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపతో ఏం చేసావో నాకు ఒక 2 పేజీలు ఎస్సే రాసి అంటే రాసిగలరా? అంటే కొన్ని భావాలు వ్యక్తం చేయాలి అంటే భాష సరిపోదు. అలాగే ఆధ్యాత్మికంలో కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భాష ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి సరిపోదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మాట్లాడడం ఇంకా అనవసరం అనిపిస్తుంది. రెండవది, మౌనం అనేది ఒక రకమైన సాధన. మనం మాట్లాడడం వల్ల చాలా ఎక్కువ శక్తి మనం వేస్ట్ చేస్తాం. వాళ్ళు ఆ శక్తిని కూడా ఈ ఆధ్యాత్మికానికి, ఈ తపస్సుకి వాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు పూర్తి మౌనంకి వెళ్ళిపోతారు. అంటే ఈ శక్తి కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా దాన్ని కూడా తపస్సుగా వినియోగించుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణమై ఉంటుంది, అందుకని వారు పూర్తి మౌనంకి వెళ్ళారు. కానీ వారు మౌనంకి వెళ్ళిన తర్వాత మాతో మాట్లాడరే అనే మాకు బాధ ఒకటి తప్పిస్తే, వారు మేమన్నా ఒక ప్రశ్న అడిగితే మాకు రాసి సమాధానం ఇచ్చేవారు. అలాగే వారిలో అప్పుడు ఇంతకు ముందు కన్నా ఇంకా శక్తి పెరగడం మేము చూసాం. గురువు గారు క్రియాయోగా నేర్పించేవారని చెప్పారు. 150,000 మందికి నాన్నగారు నేర్పించిన తర్వాత తను నేర్పించడం ఆపేశారు అనే విషయం కూడా తెలిసింది. ఎందుకు 150,000 అనే లిమిటేషన్ పెట్టుకున్నారు? ఆయన తర్వాత ఈ క్రియాయోగాను మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన వారసుని ఏమన్నా ప్రకటించారా? అసలు వారికి క్రియాయోగా నేర్పించాలి అనే ఉద్దేశం అసలు ఎప్పుడు లేదండి. కానీ ఏమైందంటే వీరికి సాధన చేసుకోవడం అనేది చాలా చాలా ఇష్టం. ఇప్పుడు సాధన చేసుకోవాలి అంటే సులభంగా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, మీరు సాధన నేర్పించేటప్పుడు మీరు ఎలా చేసి చూపించాలి. అలా సాధనకు కూడా అది సహకారం అవుద్దని వారు మొదలుపెట్టారు. వారు ఇది మొదలుపెట్టినప్పుడు ఇది ప్రజల్లోకి ఇంత బాగా వెళ్తుంది, ప్రజలు దీనివల్ల లాభపడతారు, ప్రజలు దీన్ని ఇష్టపడతారని అనుకోలేదు. ఎవరైతే వీరి దగ్గర మొదటగా నేర్చుకున్నారో వారేం చెప్పారంటే, ఇది మీరు ఇంకా చెప్పండి, సమాజంలో ఇంకా తీసుకెళ్ళండి అనడం ద్వారా వారు చేసే వృత్తి కూడా మానేసి దీనిలో పూర్తిగా వచ్చేసారు. అప్పుడు వారికి సాధన రోజు ఉదయం సాయంత్రం ఆ క్లాస్ ఉండేది. అలా రోజుకి రెండు పూట్ల వారు సాధన జరిగేది. ఆ సాధన చేసుకునే దానికి ఇది వీలుంది కాబట్టి ఉంచుకున్నారు వారు. అలా చేస్తూ ఉండగా వీరు ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్ళడం, తపస్సు చేసుకోవడం, రావడం జరిగేది. ఆ వెళ్ళొచ్చి మాకు తపస్సుకి దారిపడడం కూడా జరిగేది. ఇలా వీరి స్థితి పెరిగిపోయిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఈ క్లాసులు చెప్పను అని ఆపేసి తర్వాత వారు ఇక్కడ ఈ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, మీరు దీని తర్వాత వారికి వారసులు ఎవరిని ఉన్నారని అడిగారు. మామూలుగా మనకు ఏదైనా వారసత్వంగా వస్తుంది కానీ ఆధ్యాత్మికం రాదండి. అంటే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తికి మీరు వారసులు. ఆధ్యాత్మికానికి ఒక ఋషికి వారి బిడ్డలు కాదండి వారసులు. దాన్ని ఎవరైతే నడుస్తారో, దాన్ని ఎవరైతే స్వీకరించి దాన్ని నడుస్తారో వారు వారసులు. ఈరోజు మనకు చాలా ఆశ్రమాలు, పీఠాలలో మనకున్న ఇబ్బంది ఏంటంటే అండి, ఆ పీఠం స్థాపించిన వాళ్ళు తపస్సు చేసి స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తపస్సు చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని నామినేట్ చేసి ఆ పోస్టు పెట్టారన్నమాట. వీరెవరికి అంత సాధన లేదు, వారిని వీరు అనుసరించారు. వీరు పద్ధతిగా ఉండొచ్చు కానీ అంత సాధన లేదు. దాంతో ఈ పీఠాలన్నీ ఒకప్పుడు వాటికున్న ప్రాభవం, వైభవం అన్ని కోల్పోయాయన్నమాట. ఇక్కడ ఈ మహర్షి ఏం చెప్పారంటే, నాకు ఎవరు వారసులు అంటే దీని తర్వాత శిష్యులు నాకు ఎవరు లేరు, అందరూ ఆధ్యాత్మిక బిడ్డలే. వీరి తర్వాత ఇక్కడ కొత్తగా ఇది నేర్పించే వాళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు.
కానీ ఈ తపశ్శక్తి మాత్రం సమాజానికి వెళ్ళే ఏర్పాటు మేము చేసాం. ఆ విద్య అంటే ఆ క్రియాయోగ మాత్రం ఇప్పుడు ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. అలా నేర్పించాలి అనే ఉద్దేశం కూడా ఈ మహర్షికి ప్రస్తుతం లేదండి. ఓకే, 14 సంవత్సరాల క్రితం మౌన దీక్షలోకి వెళ్ళారు. సడన్ గా 7 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఈ మనుషులందరికీ దూరంగా ఉండాలి అనే నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం తర్వాత ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా ఆయన్ని చూసారా? ఆయన భావ ప్రకటన కానీ ఆయన మీతో చెప్పాలనుకునేవి కానీ మీకు ఎలా చేరుతున్నాయి? అజ్ఞాతంలోకి వెళ్ళడం మాలో చాలా మందికి బాధ కలిగించిందండి. కానీ దాని వెనక ఉద్దేశం నాకు తెలుసు కాబట్టి నేను ఆ రోజు చాలా సంతోషించాను. అజ్ఞాతంలోకి వెళ్ళడం వ్యక్తిగతంగా నాకు నష్టం అండి. ఎందుకంటే నేను వీరి దగ్గర గురువు శిష్యు సంబంధం, ఆ వాత్సల్యం చాలా నేను అనుభవించాను. ఈ ప్రదేశం ఒకప్పుడంతా లాన్ ఉండేదండి. నేను నా గురువుకి ఏ రోజు నేను నమస్కారం పెట్టలేదు భౌతికంగా. ఆయన వచ్చినప్పుడు నేను లేచి నిల్చోలేదు. ఇది అగౌరవం కాదు, నా గురువుకి కాదు, వేరే గురువులకి కాదు. నేను ఇలా ఉండాలనుకున్నా, నేను అలాగే ఉన్నాను, ఆయన అలాగే ఉండమనేవాడు. నేను ఈ లాన్లో ఈ ఆశ్రమానికి ఎప్పుడో వచ్చినప్పుడు కూడా నేను నేరుగా వచ్చి అమ్మగారితో ఆవిడ దగ్గరికి వచ్చేవాడిని. ఆవిడ ఏదో నాకు టిఫిన్ పెట్టేవారు, తినేసి వచ్చి ఇది మనం అరకు దగ్గరగా ఉన్నాం, ఇక్కడ చలికాలం చాలా చల్లగా ఉంటుంది, ఈ లాన్లో ఇలా ఎండలో పడుకునేవాడిని అంతే. వారు ఎప్పుడూ ఆ ధ్యానంలోంచి లేచి వచ్చేవారు, నేను పడుకోవడం చూసేవారు. వచ్చి నా తల దగ్గర వచ్చి కూర్చొని నా తలని ఒళ్ళో పెట్టుకొని ధ్యానం చేసి మళ్ళీ పక్కపెట్టి వెళ్ళిపోయేవారు. అసలు మా ఇద్దరి మధ్య మాటల అవసరం కూడా ఉండేది కాదు. నేను వారికి బాహ్యంగా గౌరవం చూపించడం, వారు నాకు తిరిగి చూపించడం ఏం అవసరం, అంతర్గతంగానే మాకు అది ఉండేది. వీరు ఎందుకు అజ్ఞాతంకి వెళ్ళారు అంటే ఒక దీని కథ అనుకోండి, ఇలా ఉదంతం అనుకుని చెప్తాను నేను. నేపాల్లో ఒక బాబా ఉన్నారండి, వారి పేరు పత్తర్ బాబా అంటారు. ఆయన ప్రతి పౌర్ణమికి వారి దగ్గర వెళ్ళిన వారికి నిమ్మకాయలు ఇస్తారు. ఆ నిమ్మకాయలు మనం తీసుకుంటే మంచిది అని చెప్పి అక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ పౌర్ణమికి ఇస్తారు. పౌర్ణమి రోజు కాకుండా వేరే ఏ రోజు వారి దగ్గరికి వెళ్ళినా రాళ్ళు తీసుకుని కొడతారు అనమాట ఆయన. అందుకే ఆధ్యాత్మిక వ్యక్తులు చాలా మంది పిచ్చివాళ్ళు అంటారు. కానీ అక్కడ ఏంటంటే ఆయన ఆ పౌర్ణమి, ఈ రోజు పౌర్ణమి తర్వాత పౌర్ణమి వరకు ఆయన శక్తి కూడా తీసుకొని ఆ రోజు ఇస్తారు. నన్ను కనీసం మీరు ఇది కూడా చేయనీకుంటా ఉంటారా అనే దాంతో ఆయన దగ్గర రానికుండా చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఋషి దగ్గరికి ఒకరు వచ్చారనుకోండి, వీళ్ళందరూ ఏంటి, వీళ్ళ కోరికలతో వస్తారు. పోనీ ఈ కోరికలు ఏంటి, చాలా చిన్న స్థాయి కోరికలు. మనం ప్రజలను తప్పట్టట్లేదు. వచ్చిన వాళ్ళందరూ మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా లేదా, ఇలాంటి ప్రశ్నలతో వస్తారు తప్పిస్తే ఇంతకన్నా ఉన్నతమైన వాళ్ళతో రారు. వీటన్నింటి నుంచి దూరం వెళ్ళాలి అని ఎక్కువ మంది ఋషులు హిమాలయాలకి తపస్సు చేసుకుంటారు. కానీ ఈ ఋషి సమాజానికి దగ్గరగా ఉండాలి, సమాజానికి తపశక్తి సులభంగా అందించాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. వీరు అజ్ఞాతంకి వెళ్ళిన వెంటనే సంతోషించిన వాళ్ళు నేను ఒకడిని. ఎందుకు అంటే, ఒకటి, ఇంత ఋషులు సమాజం నుంచి వదిలేసి హిమాలయాలకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, కానీ అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో వెళ్ళడం వల్ల వీరికి రోజుకి తపస్సు ఎక్కువ చేసుకునే దానికి వీరికి టైం కుదిరిందండి. ఎలాగంటే, మీరు ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ ప్రాబ్లం ఆయన ఒక నిమిషంలో గ్రహిస్తారు, కానీ మీరు గంట సేపు చెప్తారు. ఈ గంట సేపు ఆ వైద్యుడి సేవ వేరే వాళ్ళకి అందదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఒక మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు వారి ఇబ్బంది వీరు గ్రహిస్తారు, కానీ వీళ్ళు మనకు తృప్తి ఉండదు, చెప్తూనే ఉంటారు. అందుకని ఏమవుతుందంటే రోజులో వీరు సహాయం చేయగలిగి తగ్గిపోతుంది. అందుకని వీరు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు వీరికి తపస్సు చేసుకునే సమయం ఎక్కువైంది. ఆ శక్తి బాగా పెరిగిన తర్వాతనే ఈరోజు మనకు ఈ గాయత్రి మాత విగ్రహం రావడం, దీనిలో వారి తపశక్తి వారు చార్జ్ చేయడం, వీరి తదనంతరం అంటే వీరి శరీరం వదిలిన తరువాత కూడా ఈ సమాజానికి తపశక్తి అందేలాగా చేయడం జరిగింది. అది కానీ అజ్ఞాతానికి వెళ్ళకపోతే ఇంత మంచి అనేది మనకు జరిగి ఉండేది కాదు. ఇంకొకటి, భారతదేశంలో చాలా చోట్ల క్రియాయోగం నేర్పించడం కోసం నాన్నగారు తిరిగారు. ఎందుకు ఎక్కడో విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రూట్లో ఉన్న ఈ మారుమూల ప్రదేశాన్ని ఆయన ఎంచుకొని ఇక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మేము మా స్వార్థంతో ఈ క్షేత్రాన్ని మేము హైదరాబాద్లో పెట్టించాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నాము, అలాగే నెల్లూరులో పెట్టించాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నాము, నెల్లూరులో పెన్నా నది తీరాన్ని పెట్టించాలనుకున్నాము. కానీ వారు ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రదేశంలో ఇంతకుముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గిరిజన వ్యక్తి తపస్సు చేసుకొని ఇక్కడ ముక్తి పొందారండి. ఇది తపోభూమి, అందుకని ఇది ఎంచుకున్నారు.
ఇది ఆల్రెడీ ఇక్కడ తపశ్శక్తి ఉంది, అందుకని వీరు ఇక్కడ ఉండి ఇక్కడ వీరు తపస్సు చేశారు అంటే వారి సాధన కూడా అనుకూలంగా ఉంటుంది, తపశ్శక్తి వారి క్షేత్రాన్ని చార్జ్ చేయడం అని త్వరగా జరుగుతుందనే దాంతో వారు దీన్ని ఎంచుకున్నారు. నేను ఆల్రెడీ మనం ఆర్వాయిస్ కోసం ఒక వీడియో చేసాము, ప్రతి ఒక్కటి చెప్పాము. అంత పెద్ద అమ్మవారి విగ్రహం నార్మల్గా సిద్ధి బుద్ధి కావాలంటే వినాయకుడి విగ్రహాన్ని పెడతాము లేదా ఇంకొక విగ్రహాన్ని పెడతాం, కానీ అంత పెద్ద అడుగుల గాయత్రి మాత విగ్రహాన్ని ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆవిడకి ఎందుకు ఆయన తపస్సు చేసిన శక్తిని మొత్తం సమర్పిస్తున్నారు? ఇక్కడ ఒకటి రూపము, రెండు విషయం అండి. అసలు ఆ విషయం ఏంటి అంటే అది పంచలోహ విగ్రహం. పంచలోహం అనేది రాయి కన్నా ఉత్తమం తపశక్తి నింపడం కానీ చార్జ్ చేయడం కానీ. ఆ రూపానికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే గాయత్రి మాత అనేవారు మన దేవతలలో మొదటి దేవత, ఆది దేవత. రెండు, ఆవిడ తపస్సుకు అది దేవత. ఈ క్షేత్రం మొత్తం తపస్సు సంబంధించింది కాబట్టి ఆ విగ్రహానికి ఆ రూపం ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే అది నాన్నగారి నిర్ణయమేనండి? వారి నిర్ణయమే. వారు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాతే మాకు ఈ గాయత్రి మాత విగ్రహం ఎలా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న డీటెయిల్స్, చిన్న సూక్ష్మ వివరాలు కూడా వారు బొమ్మ గీసి ఇలా ఇచ్చి ఇలా చేయించండి అని చెప్పారు. వారు ఎలా దానికి రావాలి అని సంకల్పించారో అలాగే దాన్ని చేసి అక్కడ పెట్టడం జరిగింది. గాయత్రి మాత అమ్మవారిలో మీద నేను ఒక చీర చూసాను, ఆ చీరకు సంబంధించి కూడా ఒక విషయం ఉంది అని చెప్పి విన్నాను, అది మీ నోటితో వింటే బాగుంటుంది. అలాగే ఈ 150,000 మంది మేమందరం కలిసి మా కోసం కట్టుకున్నది కాబట్టి దీన్ని మొదటగా మన ఇల్లు అన్నాం. ఎప్పుడైతే ఈ మహర్షి ఈ గాయత్రి మాత విగ్రహం స్థాపించి ఇక్కడ తపశ్శక్తి శాశ్వతంగా ఉంటుంది అనే స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు దీన్ని సంబల్ నగరి అని పెట్టాం. ఆ రోజే ఇక్కడ బయట వాళ్ళకి ప్రవేశం అండి. అప్పటి వరకు ప్రవేశం కేవలం ఈ 150,000 ఆ కుటుంబీకులకి. సంబల్ నగరి అంటేనే శాశ్వతంగా ఎక్కడ తపశ్శక్తి ఉంటుందో ఆ ప్రదేశం సంబల్ నగరి అంటాం. ఇక్కడ ఆ అమ్మవారి మెడలో ఉన్న చీర ఏంటంటే మాకు ఈ గురువు గారి దగ్గర నచ్చే విషయాల్లో వీరు కుటుంబానికి ఇచ్చే విలువ, మన సాంప్రదాయాలకు ఇచ్చే విలువ, మన బంధాలకు ఇచ్చే విలువ. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉండేదండి, అది చాలా వింతగా అనిపించవచ్చు, కానీ మనం శకుంతల కథ మనం చదివితే వారిని పెంచింది ఎవరు అంటే మహర్షి. ఆ మహర్షి వారికి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆయన బాధపడతారు. మొదట్లో ఏం చదివా మనం, అసలు ఆధ్యాత్మిక వ్యక్తులకి ఏ సుఖాలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు అని. కానీ ఆ రోజు నాకు అనిపించింది, అరే ఇలాంటి కష్టం నాకు వస్తే బాగుంది, అంటే నాకు ఆడపిల్లలు ఉండాలి, నేను వారిని ఇంకో చేతిలో పెడుతున్నప్పుడు ఆ సున్నిత భావాన్ని నేను అనుభవించాలి నేను అనుకున్నాను. అందరికీ ఇది కాదు, అందరికీ అర్థం కూడా కాదు. ఈ ఋషి దగ్గరికి వచ్చినప్పుడు వీరు చెప్పింది ఏంటి అంటే మీరు ఎమోషన్స్ అని అనుభవించకపోవడం కాదు ఆధ్యాత్మికం అంటే, మీరు వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం. మీరు ఇంకొకరి కోసం త్యాగం చేసినప్పుడు మీరు ఏడ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి. అది ఇప్పుడు కణ్వ మహర్షి శకుంతల నేను పెంచాను, ఈవెన్ నేను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయను, నా దగ్గరే పెట్టుకుంటాను అంటే అది సృష్టికి విరుద్ధం. ఆ అమ్మాయి కూడా అది అన్యాయం చేసినట్టు. కానీ అతను ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని ఇంకొకరికి ఇవ్వడం అనేది త్యాగం. అది ప్రతి తండ్రి చేసే త్యాగమే అన్నమాట. అలాగే ఇక్కడ ఈ కుటుంబానికి, ఈ బంధాలకి మేము ఎక్కువ విలువిస్తాం. ఈ చీర ఏంటంటే మాలో ఎవరికన్నా ఆడపిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ చీరని ఇస్తారండి. ఆ చీర అమ్మవారి విగ్రహం మీద ఒక పక్షం రోజులు ఉంటుందండి. అమావాస్య నుంచి పౌర్ణమికి పక్షం రోజులు ఉంటుంది. ప్రతి ఆ టైం అయిపోయిన కొత్త చీర పెడతాం. ఈ చీరలన్నీ మేము భద్రపరుస్తాం. మాలో ఎవరికన్నా ఆడపిల్లలు ఉన్నవారు వాళ్ళకి పెళ్లి కుదిరినప్పుడు వాళ్ళని పెళ్లి కూతురు చేసే రోజు ఈ చీరను కట్టుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే ఆ పాపకి ఇంకా నాకు గాయత్రి మాత ఆవిడ తపశక్తి నాతో శాశ్వతంగా ఉంది అని ఒక ధీమా. మనం ఆర్థికంగా ఇవ్వచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఒక ధీమా అనేది ఆ పాపకి ఇచ్చి పంపించాం. అలాగే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రం మాత్రమే తీసుకొచ్చిస్తాం. అంటే దీనిలో సామాజికంగా కూడా ఒక చిన్న సేవ అనేది దాగి ఉంది అన్నమాట. అంటే పుట్టింటి చీర కట్టిస్తారు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు, అంటే నాన్నగారే ఆ అమ్మాయికి గాయత్రి మాతను పుట్టిల్లు చేసేస్తారనమాట ఆ విధంగా. ఇంకొకటి
ఇక్కడ 333 కేజీల ఒక గంట ప్రాధాన్యత కూడా ఉంది. ఎందుకు 333 కేజీల గంట? దాని విశిష్టత ఏంటి? దాని విశిష్టత ఏంటంటే అండి, మనం గంట ఎంత బరువుతోనో చేయొచ్చు. అదే బరువుతో ఎందుకు చేశామంటే ఒక విషయాన్ని గుర్తు చేయాలి అని. ఇక్కడ ఒక మనిషికి జీవితంలో మనం పరిపూర్ణ జీవితం కావాలి అంటే 3 రకాల శక్తులు మనలో ఛార్జ్ అవ్వాలండి. 3 రకాల దైవ శక్తులు. 1 ప్రత్యక్ష దైవాలు, 2 పరోక్ష దైవాలు, 3 శాశ్వత దైవాలు. ప్రత్యక్షం అంటే ఎదురుగా కనపడేది. మనకు గాలి, నీరు, మనం తీసుకునే ఆహారం, ఆకాశం, భూమి, ఇవన్నిటి నుంచి మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. సూర్య భగవానుడు, వీళ్ళందరి నుంచి మనం ప్రత్యక్షంగా మనం చూస్తాం. వీళ్ళ నుంచి శక్తి మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం పీల్చే గాలిలో శక్తి, మనం తాగే నీళ్ళలో శక్తి, మనం తినే అన్నంలో శక్తి. దీనివల్ల ఇవాళ మనం కూర్చోగలుగుతున్నాం, లేచి పని చేయగలుగుతున్నాం. ఇక్కడి నుంచి మనం శక్తి తీసుకోలేకపోతే మనం ఇలా ఉండం. మనకి ఈ ప్రత్యక్ష దైవాల నుంచి శక్తిని గ్రహించేది ఉండాలి. 2 పరోక్ష దైవాల శక్తి మనకు ఉండాలి. పరోక్ష దైవం అంటే మనకు కనపడనివి. ఇవి చాలా ఉన్నాయండి. నేను కొన్ని వివరిస్తాను నేను మీకు. శ్రమ, తపన, ధర్మం, ఈ 3. ఇప్పుడు మనకు శ్రమ అనేది లేకపోతే మీరు జీవితంలో ఏది సాధించలేరు. శ్రమ అనేది ఏంటి అంటే ఒక వ్యక్తిని మనం ఇల్లు కట్టడానికి మీరు పిలిచారనుకోండి, మీరు కూలి డబ్బులు ఇస్తారు, అతను కడతాడు, ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతాడు. అతను పడింది శ్రమ. కానీ అతని కూతురికి ఇల్లు కట్టాలి అంటే ఈ శ్రమతో పాటు తపన కూడా ఉంటుంది. మన పనిని మనం తప్పించి చేయాలి. ఏ పని అనేది తప్పించి చేస్తామో దాన్నే తపస్సు అంటారు. అలాగే ధర్మం, మనం ఏది చేస్తున్నా కూడా ధర్మంగానే చేయాలి. ఈ 3 పరోక్ష దైవాలు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇక్కడ ఆపుతున్నాను. నేను మనకు ప్రత్యక్ష దైవాల శక్తి కావాలి, పరోక్ష దైవాల శక్తి కావాలి, 3 శాశ్వత దైవం. ఈ సృష్టిలో ఏది శాశ్వతం అంటే ఏది శాశ్వతం కాదు. మీరు కాదు, నేను కాదు, మీ ఇల్లు కాదు, మన ఊరు కాదు, మన టౌన్ కాదు, మన దేశం కాదు, అలాగే మన ఖండం కూడా కాదు. అసలు ఈ భూమి శాశ్వతం కాదు, ఈ సూర్యుడు శాశ్వతం కాదు, మన గ్యాలక్సీ శాశ్వతం కాదు, ఈ నక్షత్రాలు కాదు. కానీ ఈ సృష్టిలో ఏదో ఒక శాశ్వతమైనది ఉంది. దానికే మనం పెట్టుకున్న పేరు శాశ్వత దైవం. ఈ 3 దైవాల శక్తి మీకు ఛార్జ్ అవ్వాలి అంటే ఈ గంట శబ్దం మీరు ఒక పద్ధతిలో వినాలి. అందుకు దానికి 333 కేజీల బరువుతో ఆ గంట చేసి పెట్టడం అనేది. ఇంకొకటి కూడా అంటే నార్మల్గా విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు రాతి విగ్రహాలను, పాలరాతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మీరు పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక ఏంటి ఆంతర్యం? ఇప్పుడు ఒక మహర్షి వారు తపశ్శక్తిని మొత్తం సమాజానికి అందివ్వాలి అంటే దాన్ని వారు దేనిలోనూ ప్రవేశపెట్టగలరు. చెక్కలో ప్రవేశపెట్టగలరు, రాయిలో ప్రవేశపెట్టగలరు, పంచలోహంలో ప్రవేశపెట్టగలరు. చెక్కలో ఎందుకు ఎక్కువ చేయరంటే అది దాని లైఫ్ తక్కువ, కొద్ది రోజులకి అది పాడైపోద్ది. ఎక్కువ రాతితో ఎందుకు ఉంటాయంటే మనకు సులభంగా దొరికే వస్తువు రాయికి ఉన్న లైఫ్ స్పాన్ అంటే దాని ఆయుష్ కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది భద్రం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని రాయితో చేస్తాం. అందరు మహర్షులకి వారు తపశక్తి దారిపోయాలి అనుకున్నప్పుడు పంచలోహం దొరకదు. కానీ ఇక్కడ ఈ ఋషికి సహకారంగా మేము ఉన్నాం కాబట్టి వారు చేస్తాను అన్నప్పుడు, ఈ తపశక్తి దారిపోస్తా అన్నప్పుడు అప్పుడు మేము పంచలోహ విగ్రహం తయారు చేయించాం. ఇప్పుడు చెక్క కన్నా రాయి ఉన్నతం, రాయి కన్నా పంచలోహం అనేది ఉన్నతం. ఈ పంచలోహ విగ్రహంలో చిన్న విగ్రహంలోనే ఇంకా ఎక్కువ తపశక్తి అనేది చార్జ్ చేసి దారిపోసే దానికి వీలుంటుంది. అందుకని పంచలోహం అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. నేను ఆశ్రమం మొత్తం చూసానండి, అంతా నీట్గా వచ్చిన ఎవరికైనా లేదనే విధంగా కడుపు నింపుతూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. మరి దీనికి ఎవరైనా ఆర్థిక చేయూతను అందిస్తున్నారా? ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలంటే చేయొచ్చా? మేము ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే ఒక కృతజ్ఞతా భావంతో చేస్తున్నాము. ఈ మహర్షి దగ్గరికి మేము వచ్చాము, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నేర్చుకున్నాము, ఇన్ని సంవత్సరాలు వీరితో పాటు ప్రయాణం చేస్తున్నాము. మా జీవితాలు మెరుగయ్యాయి, మా దృక్పథాలు మారాయి. మీరు ఇవాళ మొదలు పెట్టేటప్పుడు మీ రాతలు మారతాయా అని అడిగారు. తలరాతలు మారతాయా అని అడిగారు. తలరాతను నమ్మే వాళ్ళు ఉంటే నేను నమ్మమని చెప్పను, నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మాట చెప్తాను. నేను మీ తలరాతని మీరే రాసుకోవచ్చు అని నమ్మే వాళ్ళు ఉంటే లోపలికి రండి. ఆ మార్చుకునే శక్తి మీకు దొరుకుతుంది. నా రాత ఇంతే, నేనేమీ చేయలేను అనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి, మీ తలరాత మారుతుంది. కోరికలతో, ఆశతో నేను ఏ ఉంగరం వేసుకుంటే ఈ స్థాయికి వెళ్తాను, నాకు ఏం చేస్తే రాజయోగం వస్తుంది అనేవాళ్ళు దయచేసి లోపలికి రాకండి. ఇక్కడ అలాంటివి ఏమీ తీరవు. మన తలరాతని మనమే మార్చుకునే శక్తి ఇచ్చే స్థలమే ఈ శంబల నగరి అనేది. అలాగే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ
ఎందుకు అడగట్లేదు అని. మేము బాగుపడ్డాం, మేము ఇలాగే వేరే వాళ్ళు కూడా బాగుపడాలి అని మేము చేస్తున్నది ఇది. అంటే మీరు మీ అమ్మమ్మ గారో నాన్నమ్మ గారో లేకపోతే మీ తాత ఎవరో మీకు ఇష్టం, వారు బ్రతికుంటే వారి పుట్టినరోజు సందర్భంగా మీరు అన్నదానం చేయొచ్చు, వారు లేకపోతే వారికి గుర్తుగా మీరు చేయొచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఇలాంటిది. మీరు అన్నదానం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి నవత గారు నేను భోజనం చేశాను మీకు ఎంత ఇవ్వమంటారు అని అడిగితే మీరు సంతోషిస్తారు, బాధపడతాం. ఇక్కడ మేము చేస్తున్నది అది. మాకు ఉన్న దానిలో మేము సమాజానికి కృతజ్ఞతగా మేము చేయాలనుకున్నది మేము చేస్తున్నాం. ఇక్కడ సేవ పెరగాలంటే మేము కష్టపడాలి, ఇంకా సంపాదించాలి. సంపాదించిన దానిలో మేము కొంత మా కుటుంబానికి పెట్టి కొంత దీనికి పెట్టాలి. అది మేము చేయాల్సింది. ఇక్కడ సేవ పెరగాలంటే మా కష్టం పెరగాలి, మా అందరిలో కష్టపడే తత్వం పెరగాలనే ఉద్దేశమే ఈ సంబల్ నగర్. అందుకే మేము ఎవరి దగ్గర మేము తీసుకోము, మాకు అవసరం కూడా లేదు. ఎందుకు అంటే డబ్బే ప్రధానమైతే ఈ పాటికి ఈ ప్రపంచంలో బోలెడు సంబల్ నగర్లు వచ్చేటివి. అవును. కానీ ఒక ఋషి వారి తపశక్తిని త్యాగం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురారు. ఈరోజు మా డబ్బు ఈ స్థాయిలో ఉంటే ఈ సేవ ఇంతే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికానికి ఏ లోటు రాదు. మీరు వచ్చినప్పుడు మీకు భోజనం పెడతాం. మా డబ్బులు పెరిగాయి అనుకోండి, మీకు స్టీల్ ప్లేట్లు పెడతాం. ఇంకా పెరిగితే వెండి ప్లేట్, ఇంకా పెరిగితే బంగారు ప్లేట్ తప్పిస్తే భోజనం అనేది మారదు. ఈరోజు మీకు భోజనం పెట్టేంత శక్తి మాకుంది, కానీ బంగారు ప్లేట్లు పెట్టేంత శక్తి మాకు లేదు. వేరే వాళ్ళ దగ్గర మేము ఎందుకు డొనేషన్ తీసుకోము అంటే ఆ వచ్చిన వాళ్ళకి ఇంకా కష్టం అనేది ఇవ్వకూడదు అని చెప్పి. అదే ఎవరిని ఇబ్బంది పెట్టదు. అందుకే మీకు ఇక్కడ హుండీ ఉండదు, ఎవరు కూడా మిమ్మల్ని వచ్చి డొనేషన్ మనం కూడా అడగరు. అయితే నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను రమేష్ గారు మీవి. నాన్నగారి గురించి చాలా మంది చెప్పడము, ఆయన ఎలా వెళ్ళారని. నాకు అమ్మగారి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అనంటే భార్య పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత భర్త మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తనతో జీవితాన్ని గడిపే విధానంలో. కానీ ఆయన 14 సంవత్సరాల నుంచి మౌనవ్రతంలోకి వెళ్ళి ఇట్లా అజ్ఞాతంలో తాను తపస్సు చేసుకుంటూ ఉంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవడం కానీ, రోజు అమ్మవారికి వేసే ధూపానికి సంబంధించి కానివ్వండి, లేదా భోజనాల దగ్గరుండి చూసుకోవడం కానీ, ఆవిడ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. మీరు అన్నట్టు ప్రతి స్త్రీకి భర్త మీద కొంత హక్కు ఉంటుంది. ఈ వీరికి ఏ అవసరం వచ్చినా వారిని అడిగే స్వతంత్రం ఉంటుంది. మీరు ఆలోచించుకోండి, భర్తతో మాట్లాడేది కూడా లేకపోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ వారు సమాజం కోసం వీరికన్నా వీరి త్యాగం ఎక్కువ. ఒక మహర్షి త్యాగం చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఒక గృహిణి త్యాగం చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే మా అందరికీ వీరంటే చాలా గౌరవం మాకు. ప్లస్ వీళ్ళు ఉదయం 2:30 లేస్తారండి. లేచినప్పటి నుంచి బొంగరంలాగా తిరుగుతూనే ఉంటారు. వారి సాధన, వారి పూజ, వారి సేవ, ధూపం అన్నీ జరుగుతాయి. ఎవరికి ఏది ఇష్టమో అది గుర్తుపెట్టుకుని పెడతారు. మేము ఆవిడని అమ్మ అని మనస్ఫూర్తిగా మేము పిలుస్తాం. నేను నా గురువు గారికి ఏ రోజు నేను నమస్కారం చేయలేదు, మా అమ్మకి ఇప్పుడు నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు ఆధ్యాత్మికంలో ఏదో అయిపోవాలని నాకు లేదు, కానీ ఈవిడలాగా కష్టపడగలిగే శక్తి నాకు కావాలని మాత్రం నాకుంది. నాకు ఈ మహర్షిలాగా అవ్వాలని నాకు ఎప్పుడు లేదు, కానీ మా అమ్మలాగా నేను కష్టపడగలనా, మా నాన్నమ్మలాగా నేను కష్టపడగలనా, ఆ శక్తి నాకు కావాలని నేను కోరుకున్నాను అనమాట. ఆవిడ చేసిన త్యాగం మాత్రం చిన్నది కాదు. ఆ త్యాగం కూడా వృధా పోకూడదని మాకు మోటివేషన్. మేము ఇంకా కష్టపడతామండి. ఎందుకు ఇక్కడ అంటే పూజా కార్యక్రమాలు అనేవి ఏవీ లేవు ఇక్కడ ఆలయాలకు సంబంధించి. తెల్లవారుజామున 6 గంటలకు వేసే ధూపం తప్ప. ఆ ధూపం ఎందుకు వేస్తారు, దాని విశిష్టత ఏంటి? ఆ ధూపం ఎందుకు అంటే మీకు ఈ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం ఉంది. మనం శుద్ధి చేయాలి అంటే చాలా విధాలుగా చేయొచ్చు. మన ఇళ్ళల్లో ఒక పండుగ వచ్చింది అనుకోండి, పాత రోజులు ఏం చేసేవాళ్ళం అంటే నీళ్ళతో ఇల్లు కడిగేవాళ్ళం. మనం నీళ్ళతో శుద్ధి చేయొచ్చు, అలాగే వాయువుతో చేయొచ్చు. ఇక్కడ మనకు జరిగేది వాయు శుద్ధి అండి. ఆ ధూపం అనేది ఆ విగ్రహాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. అది పూజ కూడా కాదు. అది ప్రతిరోజు చాలామంది వచ్చి ఆ విగ్రహాన్ని తాకుతారు. దాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆ ధూపం అనే దాంతో శుద్ధి చేయడం అండి. ఇంకొకటి నేను మా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ గోమాతలను దర్శనం చేసుకున్నాము, చాలా ఆనందంగా ఉంది. కానీ చాలా వెరైటీగా ఉన్నాయి పేర్లు. బాహుబలి, సోను సుద్దు, దేవసేన. ఎందుకు ఆ పేర్ల వెనుకున్న కథ ఏంటి? ఇది ఇక్కడ ఏదన్నా ఒక ఆవు దూడ పుట్టింది అంటే ఆ రోజు సమాజంలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి పెట్టడం జరుగుతుంది. మీకు నేను
అది చూపించాను మా ఎద్దు ఎంత బలంగా ఉందో. సో అందుకని దానికి అంత బలంగా ఉంది కాబట్టి అది బాహుబలి సినిమా టైంలో ఇక్కడికి వచ్చింది, దానికి బాహుబలి అని పెట్టారు. దాంతోపాటు వచ్చిన ఆవుకు దేవసేన అని పెట్టారు. అలాగే ఇక్కడ కరోనా టైంలో మనకు యాక్టర్ సోనూ సూద్ అనే వ్యక్తి సమాజానికి చాలా చేశారండి. ఆ టైంలో మాకు ఒక ఆవు దూడ పుట్టింది, అది మగదూడ. దానికి వారు చేసిన సేవకి గుర్తుగా దానికి సోనూ సూద్ అని పేరు పెట్టాం. ఈ పెట్టిన విషయం కూడా మేము ఆ యాక్టర్కి ఎప్పుడు చెప్పలేదు, చెప్పే ఉద్దేశం కూడా మాకు లేదు. ఎందుకంటే ఒక మంచి పనికి కృతజ్ఞతగా ఋషి అతని సేవను చూసి పెట్టారు. అలాగని చెప్పి ప్రపంచంలో చాలామంది చేస్తారు, అందరికీ పెట్టాలి కదా అంటే ఇక్కడ అన్ని ఆవు దూడలు పుట్టాలి, పుడితే పెడతాము, లేకపోతే లేదు, అదేం ఉద్దేశం. ఇంకొకటి కూడా ఉంది, మాకు ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి, వాటి పేరు లక్ష్మి, ఇంకొకరి ఆవు పేరు గౌరీ. అదేంటంటే ఆ దూడ పుట్టినప్పుడు ఈ 1,50,000 మంది బిడ్డల్లో గౌరీ అనే ఒక ఆవిడ శరీరం వదిలేశారు, అందుకని దానికి పేరు గౌరీ అని. అలాగే లక్ష్మి అనే ఆవిడ ఇంకొకరు, లోపల మీకు ఫోటో కూడా ఉంటుంది, ఆవిడ ఈ మహర్షిని సొంత తండ్రిలాగా భావించిన వారు, అందుకని ఆ లక్ష్మి అని వచ్చిందండి. ఇలా చాలా కారణాల వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. హిమాలయ పర్వతాల్లో ఒక పర్వతం పేరు కూడా ఒక గోవుకు పెట్టారు అని విన్నాము. గోవుకి పెట్టలేదండి, పిల్లలకి పెడతారు కదండి పేర్లు, మహర్షి వాళ్ళకి పెట్టారనమాట. పేరు నాకు గుర్తులేదు. ఆ హిమాలయ పర్వత సానువుల్లో ఉండే గ్రామ దేవతల పేర్లు కూడా పెట్టారు. ఒక పేరు మాత్రం నాకు గుర్తుండేది రుజులాదేవి అని ఉంది, ఆ రుజులా అని పెట్టారు. ఇంకొకటి, ఈ ఆశ్రమంలో జరిగే సేవా కార్యక్రమాల గురించి. ఇక్కడ మాకు జరిగే సేవలు 4 సేవలు అండి. ప్రతి పౌర్ణమి రోజు జరిగే సేవ ఏంటంటే సంతాన ప్రాప్తిరస్తు. ఎవరన్నా మంచి సంతానం కావాలి అనుకుంటే, మీరు సంతానం కలగనంత వరకు మీరు ఆగకుండా మీరు ఈ ప్రోగ్రాంకి రండి. ఈ ఒక ఋషి యోగ విధానం వల్ల మీకు మంచి సంతానం పుడతారు. అలాగే పిల్లలు పుట్టని వారు కూడా IVFL కోసం ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దయచేసి ఈ ప్రోగ్రాంకి రండి. ఈ ప్రోగ్రాం పూర్తిగా ఉచితం. ఈ ప్రోగ్రాంలో మీకు ఒక ఋషి తపశక్తితో మీకు మంచి బిడ్డలు పుడతారు. తపశక్తితో అంటే మ్యాజికల్గా ఏం పుట్టరండి, ఇది చాలా సైంటిఫిక్ విధానం. ఆ విధానాన్ని మీరు ఫాలో అవ్వాలి, ఫాలో అయితే మీకు మేలు జరుగుతుంది. రెండవది, ఈ ఋషి అజ్ఞాతం, అంటే ఎవరు చూడలేరు. కానీ 90 రోజుల లోపు చంటి బిడ్డలని ఇక్కడ తీసుకొస్తే వారిని అమ్మగారు ఋషి దగ్గరికి తీసుకెళ్తారు. ఋషి వారిని తాకి వారి పాదాలు ముందుకు ఆనించుకొని వారిలో తపశక్తి ప్రవేశపెట్టి వారికి వంశపారంపర్యంగా కొన్ని రోగాలు రాకుండా వారికి కొన్ని డ్రాప్స్ వారి స్కిన్ మీద వేసి మీకు పంపిస్తారు. ఇది రెండవది. మూడవది, కొంతమందికి ఋషితో వాళ్ళ పిల్లలకి నామకరణం చేయించుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. అలా ఎవరన్నా ఉంటే వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చినా కూడా ఈ బిడ్డల నాడీ వ్యవస్థ బట్టి ఏ పేరుతో పెట్టి పిలిస్తే వారు చైతన్యంగా ఉంటారు అనే దాన్ని బట్టి వారికి ఏది సూట్ అవుతుందో ఆ పేరు పెడతారండి వారు. నాలుగవది ఏంటంటే ప్రతి ఆదివారం జరిగే సేవ అండి ఇది. మనకు కరోనా వ్యాక్సిన్ వల్ల చాలా మేలు జరిగింది, అలాగే కరోనా వ్యాక్సిన్ వల్ల కొంత చెడు ఉందండి. అంటే చాలామంది ఏంటంటే సడన్గా హార్ట్ అటాక్ చనిపోవడం వల్ల ఈ వాల్స్ హార్డన్ అయిపోయి అది దీనివల్ల ఉంది. అది ఈ మహర్షి సమాజంలో జరుగుతుందని గమనించి దానికి ఒక ప్రకృతిలో ఉన్న ఒక మూలిక, అది దానికి సంబంధించి తీర్థం ఇస్తారు ప్రతి ఆదివారం. మీరు ఇంటికి వెళ్ళి ఏది వాడాలో చెప్తారు. ఇది మేము ఆ మూలికలు మీకేమేమో మీకు చెప్తాం, మీరే అది తీసుకొని మీరు ఇంట్లో వాడచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ హార్ట్ వాల్స్ స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుంది, మీ ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ దీంతో న్యూట్రలైజ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నామండి, ఇక్కడ ఆధ్యాత్మికం ఉంది, ఆధునికతని మేము వెల్కమ్ చేస్తాం. అంటే వ్యాక్సిన్ వేసుకోవద్దు అని చెప్పడం మూఢత్వం, మూర్ఖత్వం. వ్యాక్సిన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, వేసుకోమని, మేము అదే చెప్తాం. కానీ దానికి అది ఎమర్జెన్సీ పర్పస్ కింద అప్రూవ్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ ఆ రోజున్న పరిస్థితి. అది ఒక విపత్కర పరిస్థితి. మనం ఈ వ్యాక్సిన్ వేరే వ్యాక్సిన్ లాగా టెస్టింగ్ కూడా మనకు అంత టైం లేదు, అందుకని ఈ 1% దాని నెగిటివ్ ఉంది, అది కూడా పోవడానికి ఏం చేయాలి అది మేము ప్రతి ఆదివారం మేము చేస్తాం. ప్రతి కార్తీక పౌర్ణమికి మేము 10,000 మందికి మేము భోజనాలు పెడతామండి ఇక్కడ. ఆ రోజు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఏంటంటే కార్తీక దీపం వెలిగిస్తాం, ఆకాశ దీపం. మీరు ఇక్కడ ఆ వెలిగించే దీపస్తంభం ఉన్న తప్పకుండా మీరు మన ప్రేక్షకులకి చూపించండి.
ఆ దీపం 300 కేజీల ఆవు నెయ్యి 300 మీటర్ల పొడవు ఒత్తితో చేస్తామండి. ఆ రోజు ఉద్దేశం ఏంటంటే ఈ మహర్షి ఆ రోజు పూర్తి వారి తపశక్తి ఆ జ్యోతిలో ధారపోస్తారు. ఎవరైనా ఆ జ్యోతి చూసిన వారు వారికి ఆ చైతన్యం అంది వారి కష్టాలని దాటే శక్తి వారికి వస్తుందండి. అది అలాంటిది చూడాలి అని కోరికగా ఉంది. చివరిగా ఈ ఆశ్రమానికి ఎవరైనా రావాలి, సేవ చేయాలి, లేదా తపశక్తిని తమతో పాటు తీసుకువెళ్ళాలి అంటే టైమింగ్స్ ఏంటి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఇవన్నీ ఒకసారి. ఈ ఆశ్రమం పెట్టింది కష్టాలు తట్టుకోలేక జీవితంలో బాధపడుతున్న వారికండి. అలాంటి వారు ఎవరన్నా రావచ్చు ఇక్కడికి. ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. మీరు ఒక బస్సు వేసుకొని దయచేసి ఇక్కడికి చూసి వెళ్దామని మాత్రం రాకండి. కష్టాల్లో ఉన్న వాళ్ళు రండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎవరన్నా రావచ్చు. ఈ సమయంలో ఎప్పుడన్నా రావచ్చు. ఇక్కడ వసతి లేదు, అంటే అకామిడేషన్ లేదు. దగ్గరలో ఉన్న ఎస్కోట అనే టౌన్లో మీకు వసతి ఉంటుంది. ఇక్కడికి వచ్చి సేవ చేయాలి అనుకునే వాళ్ళకి మేము ఒకటే అండి మేము కోరుకునేది, మీరు మాకు సేవ ఎలా చేస్తారంటే ఇక్కడికి ఎక్కువ మందిని పంపండి, ఎక్కువ మందికి ఈ క్షేత్రం గురించి తెలియచేయండి. అదే మీరు చేయగలిగే సేవ. మిగతాది మొత్తం మేము చేస్తాం. ఏంటంటే మనకు ఈ మధ్య ఒక వ్యక్తి అడిగారు, రమేష్ గారు ప్రపంచం మొత్తం మీద చాలా దేశాల్లో అన్నం లేదని బాధపడుతున్నారండి, మనదేమో పేద దేశం అంటారు అందరూ, ఇది నిజమేనా అని. నేను వారికి ఒకే మాట చెప్పాను. నేను చాలా క్షేత్రాలు తీసుకెళ్ళి చూపించి చదివించాను. నిత్యాన్నదాన క్షేత్రం బోల్డ్ ఉన్నాయి. మనం పేదవాళ్ళం అయితే అడుగు తినాలి కానీ ఎందుకు పెడుతున్నాం మనం ఉచితంగా? ఈ ఒక క్షేత్రం కాదండి, మాకన్నా వేల రెట్లు ఎక్కువ సేవ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్పండి? ఇది త్యాగమే కాదు చెప్పండి? ఎవరో ఒక కష్టమే కదండి. ఒక గృహస్థు సంపాదించింది ఏదో ఒక రూపంలో ఆ క్షేత్రానికి ఇవ్వడం వల్ల వారు అందానం చేయగలుగుతున్నారు. ఇది మనం చేసే త్యాగం. మీరు ఆలోచించండి, ఎక్కడైతే పెట్టేవాళ్ళు తినేవాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు దాన్ని ఒక నిరుపేద దేశం అని ఎలా అనగలరు? అది నేను వారికి చెప్పిన సమాధానం. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకో. నిజంగా భారతదేశం ఏమంటారు ఆకలికి అలమటిస్తుందన్నా లేకపోతే కష్టాల్లో ఉందన్నా నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలకు అన్నదాతగా మారింది. ఎంతోమంది అంటే మనతో యుద్ధం చేయాలి, మన దేశం బాగుపడకూడదు అనుకునే వాళ్ళకు కూడా ఏం చూడకుండా ముందు భోజనం పెట్టింది. అంత గొప్పది కాబట్టే భరతమాత అని ఆవిడని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. మీరు అన్న మాటకి ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను. అన్నదాతతో పాటు మనం వ్యాక్సిన్ దాత కూడా అయ్యాం. వేరే వాళ్ళకి అది కనుక్కుంటే దాంతో వ్యాపారం చేయాలనే దృక్పథం ఈ దేశానికి ఎందుకు వచ్చిందండి ఇవ్వాలనే దృక్పథం. ఇది మనకు చిన్నప్పటి నుంచి మనకు నేర్పించారు, ఇవ్వడం అనేది ఉన్నతం అని చెప్పి. అందుకే మనం అంతమంది దేశాలకు ఇవ్వగలిగాం. ఇది చాలా మందికి అర్థం కాదండి. వీళ్ళు వ్యాపారం చేసుకోకుండా ఇస్తున్నారు అని చెప్పి. మీరు వ్యాపారం చేసుకుంటే మీకు ఈ రోజు మాత్రమే లాభం రావచ్చు, కానీ మీరు త్యాగం చేస్తే తరతరాలు మీకు లాభం ఉంటుంది. అదైతే నిజం. అంటే చాలా విషయాలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కొద్దీ అర్థమవుతూ ఉంటాయి అని చెప్పడంలో. ప్రపంచంలో చాలా దేశాలు ఉంటే ఈరోజు షేక్ హసీనా బ్రతకాలి అని అంటే భారతదేశమే కావాల్సి వచ్చింది. శత్రువైనా సరే కష్టాల్లో ఉన్నారు అని అంటే భారతదేశమే. బంగ్లాదేశ్కి ఈరోజు కరెంటు సప్లై చేస్తుంది భారతదేశమే. నువ్వెవరైనా కానీ ఒక్కసారి మా వైపు ఆశగా ఎదురు చూసావు అంటే ఆదుకోవడానికి మేము కష్టాల్లో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోతాము అని చెప్పింది. అందుకే మనం కూడా నార్మల్గా ఈ దేశంలో పుట్టిన ఎవరైనా ఎలా ఉంటారంటే ఎవరైనా రాగానే ముందు భోజనం చేస్తావా అని అడుగుతారు. గొప్ప సంస్కృతి. సర్వేజన సుఖినో భవంతు. కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్ప సంస్కృతి మనలోనే ఉందేమో అనిపిస్తుంది. కానీ మీలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ముందు తరాలకు ఎలా వెళ్తుంది ఇది అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తారు అనుకుంటున్నప్పుడు ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఓకే ఒక మార్గం అయితే మొదలైంది, అది చివరి వరకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం అనమాట. సంతోషం అండి. ఇంకొక మీరు క్వశ్చన్ నేను చెప్తున్నాను, అది అడగాలి, మీరు కట్ చేసేయండి. ఏంటంటే మీరు ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే చాలామంది చదువు మానేసి ఆధ్యాత్మికంగా రావడం, అలాగే ఉద్యోగాలు మానేసి ఆధ్యాత్మికంగా రావడం చేస్తున్నారండి. అలా చెయ్యాలా? ఆధ్యాత్మికం అనేది మీరు రెండూ చేయలేరా అని అడగండి మీరు. ఇది చాలా ముఖ్యమైనది. రెండోది, ఇందాక ఇక్కడ వీరు మాట్లాడడం మీరు చూశారు, వీరు ఎక్కువ ఆత్మ పరమాత్మ జన్మలకు వెళ్ళారు. నాకు తెలిసినా కూడా నేను అది మీకు చెప్పను. ఎందుకంటే నాకు తెలిసింది నాకు ఉన్నతం కాదు, నాకు అనుభవం అయింది నాకు ఉన్నతం.
అదే నేను మీకు చెప్తాను. అలాగే ఇక్కడ నాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరికి చెప్పడానికి నేను ఎక్కువ ఇష్టపడతానంటే యూత్ కండి. ఎందుకంటే యూత్ అనే వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు ఫోకస్ చేయడం రాదు. ఆ ఎనర్జీని వాళ్ళు కానీ ఫోకస్ చేయగలిగారంటే వాళ్ళు చాలా సాధించగలరు జీవితం. వాళ్ళు ఇక్కడికి రావాలని నా ఉద్దేశం. రమేష్ గారు, ఇంకొకటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకుంటే చదువును మానేయాలా, ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలా, కన్ఫ్యూజన్. ఉద్యోగం చేస్తూ ఆధ్యాత్మికంగా నన్ను నేను నిగ్రహం చేసుకోలేకపోతున్నాను, ఉద్యోగం చేయను, ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అంటే మనల్ని నమ్ముకున్న కుటుంబానికి చేయకుండా దాన్ని వదిలేసి ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ రెండింటిని సమం చేయడం కష్టం అంటారా? ఎంతవరకు కరెక్ట్ అనేది నేను జడ్జి చేయనండి, అది వాళ్ళకే వదిలేద్దాం. కానీ ఇక్కడ మీకు దొరికే ఆధ్యాత్మికం ఏంటంటే, మీరు స్పిరిచువాలిటీయా కెరీరా, అంటే ఆధ్యాత్మికమా ఆర్థికమా అని మీరు ఎంచుకోవాల్సిన అవసరం లేదండి. అదా ఇదా కాదు, రెండు. ఓకే. మీ ధర్మాలు మీరు నిర్వర్తించడానికి, మీ ధర్మాలు అంటే మీరు ఒక గృహస్థ అంటే మీరు సంపాదించాలి, మీ పిల్లలకి పెట్టాలి, మీ భార్యకి పెట్టాలి, అలాగే భార్య సంపాదించే పరిస్థితిలో ఉంటే భర్తకి పెట్టాలి, అలాగే తల్లిదండ్రులకు పెట్టాలి, అత్తమామలకు పెట్టాలి. మీరు ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఆ గ్రామోత్సవం జరిగితే ఆ గ్రామోత్సవానికి కూడా మీ వంతు మీరు సహాయం చేయాలి. ఈ ఆర్థికం అనేది కావాలి. మీ ఆర్థికాన్ని, మీ ధర్మాలని నిర్వర్తించేదానికి సహాయపడే ఆధ్యాత్మికం ఉంటుంది తప్పిస్తే వాటన్నిటిని వదిలేసి వెళ్ళేది కాదు. ఈరోజు నేను నా కెరీర్లో ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ ఆధ్యాత్మికం నాకు హెల్ప్ చేసింది, కానీ నన్ను వెనక్కి లాగలేదు. ఇక్కడ ఆధ్యాత్మికం ఏంటి? మిమ్మల్ని ఇట్ విల్ మేక్ యూ మోర్ ఎఫిషియంట్, మోర్ ఎఫెక్టివ్. మీరు మీ శక్తి స్థాయిని పెంచేది ఆధ్యాత్మికం, అంతేగాని మీరు అది మానేసి వెళ్ళడం అనేది కాదు. ఇంకొకటి, యువత ఈ రోజుల్లో నిజంగా కూడా ఆధ్యాత్మికం అనగానే ఒక 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే ఆధ్యాత్మికంగా తమను మౌలు చేసుకోవాలి, దానికోసం సమయం కేటాయించుకోవాలనుకుంటారు. కానీ నా దృష్టిలో ఎందుకో యువతకి, పిల్లలకి ఈ ఆధ్యాత్మిక చింతన అనేది అలవర్చాలి, నేర్పించాలి అనుకుంటున్నాను. యువతకు ఈ ఆధ్యాత్మిక చింతన గురించి ఏం చెప్తారు? ఆధ్యాత్మికానికి వయసుకి అసలు సంబంధం లేనే లేదండి. నాకు యువత అన్న, యూత్ అన్న ఇష్టం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఎనర్జీ శక్తి ఉంటుంది. ఆ శక్తిని కానీ వాళ్ళు ఫోకస్ చేయడం ఎలాగ నేర్చుకుంటే వాళ్ళు జీవితంలో అద్భుతాలు సాధిస్తారు. చాలామంది అడుగుతారు ఇక్కడ నన్ను, ఇక్కడైనా మిరకల్స్ జరిగాయా అని. మిరకల్స్ ఒకరోజు జరగవండి, మనం కష్టపడితే ఎక్కువ రోజుల్లో అది జరుగుతుంది. మీరు ఆలోచించుకోండి, ఒక భూతద్దం ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది. ఈ భూతద్దం పరిధిలో పడే సూర్యరశ్మి అంటే సన్లైట్ని మీరు ఫోకస్ చేయగలిగితే మీరు ఒక పేపర్ని మీరు మంట చేయగలరు. అంటే ఏం చేయాలి? మీరు ఎనర్జీని మీరు కొత్తగా రావాల్సిన అవసరం లేదు, ఉన్న ఎనర్జీని మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈ యూత్లో ఉన్న ఎనర్జీని ఫోకస్ ఎలా చేయాలో ఈ ఆధ్యాత్మికం నేర్పుతుందండి. అంటే వాళ్ళ ఆ ఎనర్జీ మొత్తం ఒక పని మీద వాళ్ళు కేంద్రీకరిస్తే, ఒక గోల్ కానీ వారు తీసుకొని ఆ గోల్ వైపు వారు పనిచేస్తూ వెళ్తే తప్పకుండా వాళ్ళకి ఆ గోల్ అనేది వాళ్ళు రీచ్ అవుతారు, అది అందుతుంది వాళ్ళు. అందుకు ఇక్కడ ఎంతమంది యూత్ వస్తే నాకు అంత ఆనందంగా వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయగలను. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయడం చూపించారు మీరు. నిజంగా కూడా అంటే అభిషేకం చేసినప్పుడు శ్రద్ధ ఎలా ఉండాలి, మనం మనసును ఎలా లగ్నం చేయాలి చెప్పారు. కానీ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా పాతాళ గంగలోకి వెళ్ళడానికి అవి శుద్ధి అయి, మరి ఎందుకు అంటే కొన్ని చోట్ల తప్పు పట్టి చెప్తున్న విషయం కాదు ఇది. అభిషేకం చేయడం చాలా గొప్ప విషయం, భగవంతులకు అభిషేకం చేయడం. కానీ అభిషేకం నీళ్లు కాలువల్లోకి వెళ్ళిపోతుంటాయి, బయటికి వెళ్ళిపోతుంటాయి. దాని యొక్క అసలు విషయం ఏంటి అని సంగ్రహించకుండా విమర్శించడానికి తావునిస్తూ ఉంటాయి. కానీ అలాంటి విమర్శలని లేని ఒక అభిషేకాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్త చల్లటి నీళ్ళతో మాత్రమే అభిషేకం చేస్తూ వాటిని పాతాళ గంగలో కలపడానికి మీరు ఒక ప్రయత్నం చేశారని తెలిసింది. దాని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ అభిషేకం చేసిన జలం పాతాళంలోకి వెళ్తుందండి, అంటే భూగర్భంలోకి వెళ్తుంది. మనం ఆధ్యాత్మికం అంటే ఏదో పూజ చేసి వచ్చేసి మన స్వార్థం కోసం, కోరిక కోసం అక్కడ అయిపించడం కాదండి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా మనం చేసిన పని యొక్క పర్యవసానం పాజిటివ్గానే ఉండాలి. ఇవాళ ఇక్కడ అభిషేకం చేసిన జలం మాకు ఇక్కడ ఒక శుద్ధి చేసే ఒక సాధనం ఉంటుంది, దానిలోకి వెళ్ళి అక్కడి నుంచి భూగర్భంలోకి వెళ్తాం. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికం కోసం మీరు పొల్యూట్ చేసినా పొల్యూషనే, అదే మీ ప్లెజర్ కోసం చేసినా కూడా అది పొల్యూషనే. ఈ పొల్యూషన్ని మనం వీలైనంత వరకు తగ్గించి
మన భూగర్భ జలాలు మనకేంటి, జలం అంటే కూడా మన దేవత అని చెప్పి అన్నారు, ఒక పంచభూతాల్లో దాన్ని శుద్ధంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనది. అందుకని శుద్ధి చేసిన తర్వాతనే మనకి దాన్ని కిందకి పంపిస్తామన్నమాట. ఇంతసేపు మాట్లాడుతుంటే నిజంగా గురువు గారిని, నాన్నగారిని మేము చూడలేకపోయామే అనే ఒక బాధ ఉన్న 14 సంవత్సరాల క్రితం అంటే నేను చాలా చిన్నపిల్లని, అప్పుడు కూడా కష్టమయ్యేదేమో, కనీసం ఒక ఫోటో రూపంలోనైనా ఆయన దర్శనం చేయిస్తారా? చూపిస్తానండి. వీరు మహర్షి ధ్యానం నాన్నగారు, మీరు జూమ్ చేసుకోవచ్చు. మహర్షి ధ్యానం నాన్నగారు. ఈ ఫోటో వారు 6 నెలల 6 రోజులు తేనెతో మాత్రమే ఉండి తపస్సు చేసిన ఫోటో అండి. 6 నెలల 6 రోజులు తేనెతో మాత్రమే ఉండి తపస్సు చేసిన ఫోటో అది కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ రాసిన మాటల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మానసిక ధైర్యాన్ని ఇచ్చే మాటలు, అలాగే మనం ఎలా బ్రతకాలి అని చెప్పే మాటలు. ఈ సృష్టిలో మనకంటే ఎవ్వరు ఉన్నతం కాదు, మనకంటే ఎవ్వరు తక్కువ కాదు. కానీ ప్రతి ఒక్కరూ దేవుడికి, ప్రకృతికి, సమాజానికి, కుటుంబానికి, వృత్తికి, చివరికి ఎవరి జీవితం పట్ల వారు భయం, భక్తి కలిగి ఉంటే చాలు. భయం, భక్తి ఇవి 2 మనిషిలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఆ మనిషి అనుకున్నది సాధించగలుగుతారు. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఎవరు మనకంటే ఎక్కువ అని కుంగిపోకూడదు. ఆ లక్షణం మనం అలవర్చుకుంటే ఏదైనా సాధించగలం. రమేష్ గారు, గురువుగారు రాసినవి చెప్పాము, అక్కడ భయం, భక్తి అని 2 ఉన్నాయి. ఈ భయం, భక్తికి ఏదైనా ఆయన మాటల్లో అభివర్ణించే విధానం ఏంటి? నేను నేర్చుకున్న ఆధ్యాత్మికం చాలా వరకు పల్లెటూరులో నేర్చుకున్నానండి. నేను పల్లెటూరులో తిట్ల నుంచి నేర్చుకున్నాను. చాలామంది తిట్ల నుంచి కూడా ఆధ్యాత్మికం నేర్చుకుంటామని అడుగుతారు. నేను చెప్తాను, మన పెద్దవాళ్ళు ఎవరన్నా పిల్లవాడు పాడైపోతుంటే ఏమంటారంటే వీడికి భయం, భక్తి లేదు, రేపు ఎలా బతుకుతాడో అంటారు. అసలు ఈ భయం, భక్తి అంటే ఏంటి? మా పిల్లలు అడుగుతారు, మీకు ఏదంటే భయం మీకని, మీకు ఏదంటే భయం లేదు, మీకు ధైర్యం ఎక్కువ కదా అంటారు. భయానికి ధైర్యానికి సంబంధం లేదండి. ఈరోజు నాకు భయం చాలా ఉంది. ఎందుకు నేను భయపడతాను అంటే, నేను ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాను, ఇంతసేపు మాట్లాడుతున్నాను. నేను ఒక తప్పు మాట మాట్లాడితే నా గురువుని అంటారు, నా తల్లిని అంటారు, నా తండ్రిని అంటారు. వీళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా నేను నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను మాట్లాడాలంటే నాకేముండాలండి? భయం ఉండాలి. అదే ఒక వ్యక్తి తాగితే ఆ భయం ఉంటుందా? తాగితే ఏమవుతుంది? విచక్షణ కోల్పోతాం. భయం అంటే ఏంటంటే మనల్ని ఒక పరిధిలో ఉంచేది భయం. ఈ భయం లేని వ్యక్తులకి వల్ల సమాజానికి చాలా ఇబ్బంది అండి. భయం లేని వ్యక్తులు హీరోలు కాదండి. ఇప్పుడు ఒక ఏనుగు మాట వింటుంది అనుకోండి, ఆ ఏనుగు మీద దేవుడిని పెట్టి ఊరేగిస్తారు. అదే మాట వినని ఏనుగుని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. ఇది నేను మా పిల్లలకి చెప్పాను. మా పిల్లలకి చెప్తే ఏమర్థమైంది మీకు అంటే, వాళ్ళు ఏనుగు గురించి చెప్పారు. నేను అలా అనలేదు. మీరు మాట వింటే ఇంట్లో ఉంటారు, లేకపోతే హాస్టల్లో ఉంటారు అని చెప్పాను. అదే మీరు సమాజంలో చూడండి, సమాజంలో కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రూల్స్ పరిధిలో మనం ఉంటే మనం ఇంట్లో ఉంటాం, లేకపోతే పోలీసులు తీసుకుని మనం జైల్లో పెడతారు. ఈ భయం అనేది ఎవరికన్నా ఉంటే వాళ్ళు జీవితంలో ఎదక్కిపోయినా కూడా అక్కడి నుంచి వాళ్ళు కిందకి దిగజారు ఆ స్థాయిలో ఉంటారనమాట. మిమ్మల్ని అది నిలబెడుతుంది అనమాట. నెక్స్ట్ భక్తి అంటే ఏంటంటే అండి, పూజ, దేవుడు భక్తి అది కాదండి. భక్తి అంటే ఏంటంటే ఏకాగ్రత. మీరు ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఎంత ఏకాగ్రత పెడతారో అది. ఒకరికి పాడడం ఇష్టం అంటే ఎంత ఏకాగ్రత మీరు దాన్ని సాధన చేస్తున్నారు. ఒకరికి స్క్రిప్ట్ రాయడం ఇష్టం, దాన్ని మీరు ఎంత ఏకాగ్రత ఉన్నారు, అది భక్తి అండి. భయం అనేది మిమ్మల్ని నియంత్రణలో ఉంచుతుంది, మిమ్మల్ని కిందకి పట్టుకోనీకుండా ఉంచుతుంది. భక్తి అనేది మీరు దేని మీద అయితే ఆ దృష్టి పెట్టారో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ 2 లేనివాడంటే సమాజానికి వాళ్ళ వల్ల నష్టం, వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా, వాళ్ళ కుటుంబాలకు కూడా నష్టం అండి. అది. థ్యాంక్ యూ రమేష్ గారు. చాలా విషయాల్ని చాలా ఓర్పుగా, వర్షం పడుతున్నా కూడా బాగా పెద్దాం అనుకుంటే చాలా విషయాలు తెలియజేశారు. మనస్ఫూర్తిగా మా ప్రేక్షకులందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఒకటే అండి, ప్రకృతి మీరు ఒకవైపు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా సహకరిస్తుంది. ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలని సంకల్పం ఎలా వచ్చినా ఆపకూడదు అనుకున్నాం, అలాగే జరిగింది. మీరు మీ గోల్ వైపు మీరు వెళ్తున్నప్పుడు ఒక నల్ల పిల్లి కనబడిందని ఆగిపోతే మీ శక్తి ఎంత, నల్లపిల్లి శక్తి ఎంత ఆలోచించండి. ఒక వర్షం పడితే ఆగిపోవడం, ఎండ ఎక్కువ ఉందని ఆగిపోవడం, ఇవన్నీ పని సరిగ్గా చేయలేని వాళ్ళు ఇచ్చే బహానాలు. ఈ బహానాలు చెప్పినంత వరకు మీరు జీవితంలో ఎదగరు.
అవును. మీరు ఏంటంటే ఓనర్షిప్ తీసుకోవాలి. ఏదైనా కూడా నేను పడతాను, నేను చేస్తాను అనుకున్నప్పుడు అన్నీ జరుగుతాయండి. మీకు ప్రకృతి కూడా సహకరిస్తుంది మీకు. మొత్తానికి చూసారు కదా రమేష్ గారు చెప్పింది. మరి శంబాలా నగరిలో ఏమేమి విగ్రహాలు ఉంటాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అనుకుంటే పూర్తి వీడియో మన ఆర్ వాయిస్ లో కూడా ఇక్కడ ఉన్న ఇంచు ప్రదేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేశాము. మిస్ అవ్వకుండా దాన్ని కూడా చూడండి. ఏదేమైనా కూడా ఆధ్యాత్మికం లేకపోతే తపస్సు జ్ఞానం అంటే ఎవరో మనకు తీసుకొచ్చి ఇవ్వరండి. మన జీవన శైలిని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం మనకు మనం అలవర్చుకునేది. అలా అలవర్చుకోవడానికి ఒక గురువును ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో పయనిస్తే ఇంకా ఉన్నతంగా పైకి వెళ్తాం. అదే ఈరోజు రమేష్ గారు ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో పూర్తిగా చెప్పింది. మరి ఇంత చెప్పావక్క, ఈ శంబల నగర్ ఎలా వెళ్ళాలి ఆ విషయాన్ని చెప్పవా అంటే అది కూడా చెప్తాను. ఇది విజయనగరం జిల్లా కనిపిస్తుంది, కానీ విజయనగరం వెళ్ళకండి, విశాఖపట్నంలో దిగండి. ఎక్కడి నుంచి రావాలనుకునే వాళ్ళైనా విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రూట్ లో రాజంపేట అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో శంబల నగరి ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉండొచ్చు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, అమ్మవారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవచ్చు. కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరికి అకామిడేషన్ అనేది అయితే లేదు. మరి ఎలా అంటే శృంగవరపుపేట ఎస్పేట అనేది ఇక్కడ కొంచెం దూరం, శృంగవరపు కోట అనేది ఇక్కడికి దగ్గరలో ఉంది, 5 కిలోమీటర్స్. అక్కడ చాలా ఉన్నాయి స్టే చేయడానికి. మానసిక ప్రశాంతతను పొందాలి, కష్టాలు రావాలి ప్రతి మనిషి జీవితంలో. కష్టాలను అనుభవించకపోతే మనిషే కాదు, కానీ ఆ కష్టాలను నేర్పుతోటి ఓర్పుతోటి దాటి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి శక్తి ఇవ్వమని వేడుకోవడానికి గాయత్రి మాతకు మించిన తల్లి లేనే లేదు అనేది నా ఉద్దేశం. అలాంటిది 150,000 మంది కాదు ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఒడిలో పెట్టి కష్టం చెప్పుకునే కొన్ని లక్షల మందికి అమ్మగారు నాన్నగారి ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి. మరి నేనైతే తీసుకున్నాను, మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వచనం తీసుకొని మీకు తెలిసిన నలుగురికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, మైండ్ స్టేబుల్ గా లేని వాళ్ళకు, ఏం చేయాలి అనే ఆలోచనకు అంతుపట్టని వాళ్ళకు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళ జీవితం మారిపోయిందంటే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. చేస్తారు అని ఆశిస్తున్నాను. నేను తప్పకుండా చేస్తాను. మరో మంచి ఇంటర్వ్యూతో మరో మంచి ఆధ్యాత్మిక క్షేత్రం గురించి తెలియజేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు. జై భారత్.